హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి పాఠము 11వ పాఠము చూస్తూ ఉన్నాము. రహదారులు జాగ్రత్తలు అనేటువంటి పాఠము. మానవుడు నిత్యము నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు అనేక సార్లు అవసరాల నిమిత్తము రహదారిపై ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే రోడ్డు పైన నడుస్తూ ఉంటాడు అనమాట, చేయవలసి వస్తుంది. ప్రయాణంలో అనేకమైనటువంటి కారణాల వల్ల ఆపదలు సంభవిస్తాయి. ఆపదలు సంభవించకుండా ఉండడానికి మనకు ప్రభుత్వము కొన్ని సూచనా పలకాలను ఏర్పాటు చేసిందనమాట. వాటిని పాటిస్తే ప్రమాదం నుండి మనము రక్షించుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు వచ్చేసి బోర్డులు కానీ గమనించినట్లయితే రోడ్డు పైన పోతున్నప్పుడు కానీ లేకపోతే రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ మనము ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటిది మనము గమనించవచ్చు అనమాట. ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి బ్రేక్ డౌన్స్, తర్వాత వచ్చేసి బస్సు ప్రయాణం చేసేటప్పుడు చూసుకొని ప్రయాణం చేయాలి. తర్వాత వచ్చేసి ఇటువైపు వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ఎరుపు, పసుపు, తర్వాత ఎరుపు, ఆరెంజు, తర్వాత పచ్చ అనేటువంటిది సిగ్నల్స్ అనేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క కలర్లు అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి అనేటువంటిది ఈ విధమైనటువంటి గుర్తులు అనేటువంటిది మనము చూడవచ్చు అనమాట. ఇక్కడ స్కూల్స్ వస్తున్నాయి, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, పిల్లలు జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ వచ్చేసి ఎత్తు పొలాలు ఉన్నాయి. ఈ విధంగా వచ్చేసి మనకు అనేకమైనటువంటి ఈ విధమైనటువంటి నియమాలు అనేటువంటిది మనము పలకాలను, సూచనా పలకాలని సూచిస్తూ మనము ప్రయాణం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రహదారి నియమాలను పాటిస్తే ప్రమాదాల నుండి నివారించవచ్చు. మనము సురక్షితంగా సంచరించడానికి ఉండేటువంటి నియమాలను ఇక్కడ రహదారి నియమాలు అని అంటారనమాట. మనం సురక్షితంగా ఉండాలి అంటే సురక్షితంగా వాటిని పాటించాలన్నమాట. తర్వాత వచ్చేసి నియమాలను పాటించడం వలన ప్రమాదాలను నివారించవచ్చు. వాహనాలు ప్రజల రక్షణ కోసము రహదారుల కూడళ్లలో అక్కడక్కడ సంకేతాలను అంటే సిగ్నల్స్ అనమాట, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటి పెట్టుంటారు. సూచనా పలకాలను అమర్చి ఉంటారు. మీరు రహదారిపై ప్రయాణం చేసే సమయంలో వాటిని చూసి ఉంటారు. అందరూ గుర్తులు అనేటువంటి బ్లాక్ కలర్, రెడ్ కలర్ బోర్డులో వచ్చేసి బ్లాక్ కలర్ వాటిల్లో ఇటువైపు వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, యూటర్న్ తీసుకోండి, ఈ విధమైనటువంటి సింబల్స్ అనేటువంటి మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ అమరికలు అనేటువంటిది అమర్చి ఉంటారు, పలకాలని అమర్చి ఉంటారు. వీటిలో కొన్నింటిని గురించి మనం తెలుసుకుందాము. మొట్టమొదటి వచ్చేసి రంగు దీపాల గుర్తులు. రహదారులు కలిసే స్థలాన్ని కూడలి లేదా వృత్తము అని అంటారు. పట్టణాల్లో ప్రజలను, వాహనాలను నియంత్రించేందుకు వృత్తాలలో 3 రంగుల సంకేత దీపాలు ఉంటాయి. 3 రంగులు అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆరెంజు, ఎరుపు, తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ అంటే పచ్చ కలర్ అనేటువంటిది మనము సంకేత దీపాలు అనేటువంటిది చూస్తూ ఉంటాం. వాటి గురించి తెలుసుకుందాము. సంకేత దీపంలో ఎరుపు రంగు నిలవడం అంటే ఆగండి అని అర్థం అనమాట. పక్కన బండ్లు పోతున్నాయి, ఆగండి అని అర్థము. పసుపు రంగు సిద్ధం అవ్వడము, పసుపు రంగు కానీ లేకపోతే ఆరెంజ్ కలర్ రంగులో కానీ ఉండవచ్చు అనమాట. పచ్చ రంగు వచ్చేసి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఎల్లప్పుడూ సంకేత దీపాల సూచనలను పాటించి రహదారి అనేటువంటిది దాటాలి. త్వరపడి రహదారి దాటితే ప్రమాదాలు జరుగుతాయన్నమాట. తర్వాత వచ్చేసి మనము చూసి జాగ్రత్తగానే వాటిని పాటించాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ చూడకుండా ప్రయాణం చేస్తే అది ప్రమాదానికి గురవుతాము. కాబట్టి పాదచారులు అనుసరించవలసినటువంటి రోడ్డు నియమాలు ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు. పాదచారులు అంటే నడిచేవాళ్ళు అనమాట. పాదచారులు సురక్షితంగా రహదారి దాటడానికి రహదారిపై తెల్ల పట్టీ గీచినటువంటి భాగము అనేటువంటిది ఉంటుంది. తెల్ల పట్టీలతో అక్కడ వచ్చేసి నలుపు తారు రోడ్డు పైన తెల్లని పట్టీలు వేసుంటారనమాట. పాదచారులు ఆకుపచ్చ సంకేత దీపం అంటే ఆకుపచ్చ వేసిన వెంటనే వెలిగినప్పుడు జీబ్రా పట్టీపై రహదారి అనేటువంటి దాటాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క జీబ్రా అనేటువంటి సిగ్నల్లో మనము వాటిపైన నడవాలన్నమాట. చిన్న ఊళ్ళలో సంకేత దీపాలు లేని చోట రహదారి ఎడమ కుడివైపు ఉన్నటువంటి సంకేతాలను చూసి వాహనాలు లేనప్పుడు నిదానంగా రహదారి వైపుకు దాటాలన్నమాట. అంటే కొన్ని దగ్గరలో పెద్ద పెద్ద సిటీస్లోనే ఇవన్నీ ఉంటాయన్నమాట దీపాలు. కానీ కొన్ని ప్రాంతాల్లో దీపాలు అనేటువంటిది ఉండవు. అలాంటి ప్రాంతాల్లో మనం వచ్చేసి ఎడమ కుడివైపు చూసుకొని మనము దాటాలన్నమాట. పాదచారులు రహదారికి పక్కనున్నటువంటి పాదచారి మార్గంలోనే నడవాలి. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఫుట్ పాత్ మీదనే నడవాలి. వేరే దారిలో నడిస్తే మనకు ప్రమాదాలు జరుగుతాయన్నమాట. కాబట్టి మిగతావన్నీ వాహనాలు పోతూ వస్తూ ఉంటాయి. వాహనాలు వెళ్ళేటప్పుడు ఎక్కరాదు, దిగరాదు. వాహనాలు అంటే కొంతమంది బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కేసి
ఆ యొక్క బస్సుల్లో పరిగెత్తే ప్రయాణం అది బయలుదేరేటువంటి సమయంలో ఎక్కుతారనమాట. అది ప్రమాదం అనమాట. అది అలాంటి పనులు చేయకూడదు, ఎక్కరాదు, దిగ కూడా చేయకూడదు అనమాట. రహదారి నియమాలను పాటిస్తే ప్రమాదాలను చిక్కుకోము. సో చాలామంది రైళ్లలో రైలు స్టార్ట్ అయిన తర్వాత ఎక్కుతారు చాలామంది. సో అలాంటి పనులు చేయొద్దు. రహదారి వెంట ఉన్నటువంటి కొన్ని సూచన పలకాలను అవసరమైనటువంటి సమాచారాన్ని తెలియజేస్తాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ పలకను చూడగానే రహదారి ఉబ్బుగా ఉంటుంది. ఈ వాహన వేగాన్ని తగ్గించండి అనే సూచన తెలియజేస్తుంది. వాహనము వేగంగా వస్తూ ఉందనుకోండి, వేగాన్ని తగ్గించండి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయన్నమాట. ఆ స్పీడ్ బ్రేకర్స్లో కానీ వేగంగా కానీ వెళ్తే బండి తిరగబడిపోతుంది అనమాట. కాబట్టి యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వేగాన్ని తగ్గించండి అని అర్థము. ఈ గుర్తు చూడగానే మనం రహదారి పైన ఎడమ వైపు ప్రయాణం చేయాలి అని సూచిస్తుంది. ఎడమ వైపుగా వెళ్ళండి అని అర్థం అనమాట. ఈ పలకను చూడగానే ముందు పాఠశాలలు ఉన్నాయి, మీ వాహన వేగాన్ని తగ్గించండి అంటే చిన్నపిల్లలు వాళ్ళకి రోడ్డు దాటడం తెలియదు. కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు ఉండేటప్పుడు మనము జాగ్రత్తగా బండి అనేటువంటిది నడపడం మంచిది. మీ వాహన వేగాన్ని తగ్గించండి అని తెలియచేస్తూ ఉందన్నమాట. తర్వాత ఈ విధమైనటువంటి పట్టీలు కానీ ఉన్నట్లయితే రైలు పట్టాలు ఉన్నాయి, రైలు గేటు తీసి ఉంది. ఇక్కడ వచ్చేసి రైలు గేటు తీసి ఉందా లేదా రైలు గేటు మూసి ఉందా అనేటువంటిది గమనించుకొని మనం వచ్చేసి బస్సు అనేటువంటిది ప్రయాణం అనేటువంటిది చేయాలి, ప్రయాణించండి అని తెలుపుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ముందు వంతెన కలదు. వంతెన అంటే ఒక బ్రిడ్జ్ అనేటువంటిది ఉంది. కాబట్టి వాహన వేగం తగ్గించి ప్రయాణం చేయాలి అని సూచిస్తుంది. అక్కడ బ్రిడ్జిలో మనం వచ్చేసి వేగాన్ని పెంచకూడదు అనమాట. బ్రిడ్జిల్లో చాలా నిదానంగా ప్రయాణం అనేటువంటిది చేయాలి. ఈ పలకను చూడగానే ఆసుపత్రి ఉంది అని తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా గుర్తులు కానీ వచ్చినట్లయితే పక్కనే హాస్పిటల్ ఉంది. ఏమైనా రోడ్డు పైన ప్రమాదం జరిగినప్పుడు పక్కన ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడం కోసంగా వాళ్ళకి ప్రయాణం చేసేటువంటి బస్సుల్లో ప్రయాణం చేసే వాహనాల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ కోసంగా ఈ యొక్క ఆసుపత్రి అనేటువంటిది సిగ్నల్ అనేటువంటి పలకను ఉంచుతారనమాట. ఈ విధంగా ఆయా స్థలాలకు తగినట్లుగా సూచనా పలకాలు అమర్చబడి ఉంటాయన్నమాట. దాన్ని గమనించి ప్రయాణం చేయండి. ప్రమాదాల నుంచి మనము తప్పించుకోవాలి. కాబట్టి ప్రమాదము అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది. చాలా కుటుంబం ఉంది, మనకు చుట్టూ కుటుంబం ఉంది, మన పైన ఆధారపడినటువంటి కుటుంబం ఉంది. అది మనసులో పెట్టుకొని మీరు ప్రయాణం అనేటువంటిది చేయండి. నిదానమే ప్రధానము, అతివేగము ప్రమాదకరము అనేటువంటిది మనము మైండ్లో పెట్టుకొని మనము వాహనాలని నడపండి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ అభ్యాసాల్లో కొత్త పదాలు వచ్చేసి రహదారి, ప్రయాణం, పలకలు, సురక్షితం, వృత్తం, సంకేతం, పాదచారులు. పదాలకు అర్థాలు అనేటువంటి చూద్దాం. పాదచారులు, కాలినడకతో నడిచేవారిని పాదచారులు అంటారు. ఆపదలు అంటే కష్టాలు, రక్షించు అంటే కాపాడు, సంకేతం అంటే గుర్తు, ప్రమాదం అంటే అపాయం.